అన్న ఎట్లుంది మూవీ? అంతరించబోతున్న అడవుల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మూవీ మాత్రం చాలా బాగుంది. చిన్న మూవీ ఫిలిం అన్న, నేచర్ గురించి సూపర్ చెప్పారు అన్న. ఎలా సూపర్ సూపర్. వృక్షో రక్షతి రక్షిత. నాగదుర్గ గారు మూవీ చిన్నదే, మీనింగ్ మాత్రం చాలా పెద్దది. చూడండి భయ్ ఆ మూవీ. అన్న ఎలా అనిపించింది మీకు? సూపర్. నిజంగా ఎంతో పెద్ద పెద్ద సినిమాలు చూడడం జరిగింది, కానీ ఈ సినిమాలో నేచర్ గురించి చాలా అర్థం ఉంది. దయచేసి ఈ సినిమాని ఫస్ట్ ఫ్యామిలీతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్లి ఈ సినిమాను మంచి ఎత్తులో ఉంచాలి. నిజంగా ఇలాంటి సినిమాలు ఇంకా మరెన్నో రావాలి. నిజంగా రాజనరేంద్ర అన్న గారికి నిజంగా మా రిధమ్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. నిజంగా సూపర్ అన్న. సినిమాలో చాలా అర్థం ఉంది. దయచేసి ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి పిల్లలతో పాటు అని కోరుకుంటున్నాను. కలివన మూవీ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ మూవీ? చాలా సంతోషంగా అనిపించింది సార్. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చూడవలసిన సినిమా ఇది. అందరూ మొక్కలను నాటండి, వాటిని సంరక్షించుకోవాలనేది. వాటిని సంరక్షించుకోవడం వల్ల కూడా మన జీవ వ్యవస్థ కూడా ఎటువంటి అడ్డంకులు రాకుండా, ఎటువంటి ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఒకటి ప్రకృతి కాలుష్యం కాకుండా చెట్లను నాటడం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు చేయవలసిన కార్యక్రమం. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి ఈ సినిమా. గతంలో చాలా సినిమాలు వచ్చాయి కదా, గతంలో అంటే ఆ సినిమాలకు ఈ సినిమాకి తేడా మీకు ఏమనిపించింది? గతంలో సినిమాలు అంటే ఫైటింగ్, లవ్ స్టోరీలు ఇలానే చూసాం కానీ సార్, ఇలా చెట్లను నాటాలి, పిల్లలకు ప్రత్యేకంగా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో చూస్తారు. పిల్లల్లో ఉత్తేజం నింపితే వాళ్ళు ప్రతి ఒక్కరు మన దేశాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు. అందులో పిల్లలు చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా రిజ్వాన్ గారు అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. కలివనం సినిమా మీకు ఎలా అనిపించింది, ఎలా నచ్చింది? బాగుందండి. ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి, మనకి పిల్లలకి నెక్స్ట్ ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద చాలా బాగా తీశారు. మాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. ఇంకా ప్రకృతి గురించి ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తే ఫ్యూచర్లో పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. మనకి మన జనరేషన్కి కూడా ఇంకా బాగుంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది అనేసి ఓకే. ఈ మూవీని చూసిన తర్వాత మీ పిల్లల్ని కూడా ఈ విధంగా ఇన్వాల్వ్ చేయాలి ప్రకృతిలో కూడా అనిపిస్తుందా మీకు? ఇలా అనిపిస్తుందండి. ఎందుకంటే పిల్లలతో మొక్కలు నాటిస్తే మనకి ముందు తరాలకి మనకి ఎంత బాగుంటుందో అదే నచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. కలివన మూవీ చూశారు కదా, ఈ మూవీ మీకు ఎలా నచ్చింది? కలివనం ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండి. ఇందులో ఎంటర్టైన్మెంట్ వచ్చేసి, ఒక మెసేజ్ వచ్చేసి ఫ్యామిలీకి నచ్చే విధంగా, మరియు పిల్లలైతే తప్పకుండా చూడాల్సిన మూవీ అండి. ఇప్పటి రోజుల్లో జరిగిన వాతావరణం కంప్లీట్ గా పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ప్రకృతి అనేది మనకు మానవ మనుగడకు ఎంతో ముఖ్య కారణము. దాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మొక్క నాటి దాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా ఉంది. ఈ మూవీ హీరోయిన్తో పాటుగా 5 పంచభూతాల వలె ఈ చైల్డ్ ఆర్టిస్టులు చాలా అద్భుతంగా నటించారండి. ఏంటంటే అసలు అందులోకి వెళ్ళామంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిపోయే విధంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. మంచి కాన్సెప్ట్ అండి. నవేడేస్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి అందరికీ సందేశాత్మకంగా ఎంతో యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మూవీ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఫుల్ హ్యాండ్స్ అప్ అండి. ఈరోజు కలివనం అనేటువంటి ఒక మూవీకి రావడం జరిగింది. సో ఇది కంప్లీట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఓరియంట్లో మరి విద్యార్థులను అదేవిధంగా గ్రామస్తులను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి సినిమాను శ్రీ రాజనరేంద్ర గారు డైరెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు మన వరంగల్లోని S2 సినిమాస్లో ఈ మూవీ ఉంది. తప్పకుండా రండి, ఈ సినిమా చూడండి. ఓకే అన్నయ్య, మీరు ఈరోజు కలివనం సినిమాకు రావడం జరిగింది కదా, ఈ కలివనం సినిమా మీకు ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో తప్పకుండా రావాల్సి ఉంది. ఇలాంటి సినిమాలని జనాలు అలాగే ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా అన్ని సినిమాల మాదిరిగా కాదు. ఇది ఏదో అశ్లీలం ఉండడం కానీ, హింస ఉండడం కానీ, హింసను ప్రేరేపించడం కానీ ఇలాంటి సినిమా కాదు. మన యొక్క జీవనాధారమైనటువంటి మన యొక్క శ్వాస ఏదైతే ప్రాణవాయువు ఉందో దాని ప్రాముఖ్యతను తెలిపేటువంటి, చెట్టు యొక్క ప్రాముఖ్యతను తెలిపేటువంటి సినిమా ఇది. ప్రతి ఒక్క పేరెంట్
ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఈ సినిమాకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇలాంటి సినిమాలు ఇంకా 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 రావాలి. ఇలాంటి సినిమాలను ప్రతి పేరెంట్, ప్రతి టీచర్, ప్రతి పిల్లలు కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ఒక సినిమా నేను చూసి అప్పుడెప్పుడో బలగం అనేటువంటి సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సినిమా మళ్ళీ రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. ఇది చూసినందుకు ఇది తీసినందుకు రాజ్ నరేంద్ర గారికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. తెలుగు పీపుల్ అందరూ కూడా ఎక్కడున్నా కూడా ఇలాంటి డైరెక్టర్లను ప్రోత్సహించాలి, ఇలాంటి సినిమాలను తప్పకుండా ప్రోత్సహించాలి. దీని గురించి ఇంకా ఎంతో ఎంతో చెప్పాలని ఉంది, కానీ ఇంతవరకే నా మాటలు రావట్లేదు. ఇంత బాగా నేను ఇంప్రెస్ అయ్యాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, రాజ్ నరేంద్ర గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ కలివనం సినిమా లోపల మీరు నటించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ తోటి విద్యార్థులకు కూడా మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ నరేంద్ర సార్. మీరు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఇంత మంచి మూవీలో. అండ్ నా ఫ్రెండ్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నా, మనం చిల్లర డబ్బులు వెయిట్ చేయొద్దు. మనం మొక్కలని నాటుదాం. రేపైతే నేను ఒక చిన్న ప్లాన్ చేస్తా. రేపు కానీ నెక్స్ట్ సండే రోజు కానీ ఒక చిన్న ఈవెంట్ టైప్ ప్లాన్ చేయబోతున్నా ఫ్రెండ్స్ తోటి. అది ఏంటో నేను మొత్తం నా ఇన్స్టాలో చెప్తా. ఇప్పుడే నా పేజ్ కూడా ఫాలో చేయండి. ఓకేనా? ఓకే, గుడ్. అదే విధంగా ఈ సినిమాలో మిగతా పిల్లలు కూడా యాక్ట్ చేశారు కదా. సో నిజ జీవితంలో మీరు మిగతా పిల్లలకు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మీరు చేస్తున్నారా? మీ స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేయదలుచుకున్నారా? అండ్ మా స్కూల్లో కూడా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి రాష్ట్రం స్కూల్లో. అండ్ మన వరంగల్లో ఇంకొక స్కూల్ కూడా ఉంది, అది కూడా మొత్తం ప్రకృతి గురించే. అది ఏంటిదంటే సుజాత స్కూల్, మన హసన్పర్తిలో ఉంటుంది. మేము మన ప్రమోషన్స్ కానీ విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే హార్ట్ టచింగ్ అనిపించింది. అంత మంచి మూవీ అది. సరే స్కూల్ అండ్ మా మూవీ కూడా ఆ స్కూల్ మీదనే ఉంది సేమ్. అండ్ మా స్కూల్లో కూడా చాలా మంచిగా మా టీచర్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, మేము కూడా అంటే ప్లాన్స్ పెడతా ఉంటాం మా స్కూల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.